హాయ్ అండి. ఈరోజు మనం ములక్కాడ కర్రీ పాలేసి వండుదాని. ఓకేనా? ములక్కాడ పాలు ఏమి ఇందులో అయితే ఎప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం కదండి. ఇందులో ఈ ములక్కాడ పాలేసి వండే కర్రీలో ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు వేసుకుంటేనే బాగుంటుంది. అయితే ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి, పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగో గరం మసాలా, కొంచెం కారం, ములక్కాళ్ళు పెద్ద సైజు ములక్కాళ్ళు 4 ములక్కాళ్ళండి. ఇవి పాలు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. సింపుల్గా వండుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. అయితే ములక్కాళ్ళ కూర ఉత్తి ములక్కాడ టమాటా వేసి ఇలా వండుకుంటాం కదండి. అయితే ఇలా మీరు ఎప్పుడు పాలు వేసుకొని వండుకొని ఉండరు. ములక్కాడ కూర ఇలా కూడా వండుకోవచ్చు మనం. ములక్కాడ టమాటా కర్రీ చాలామంది వండుకుంటారు. టమాటాని పక్కన పెట్టాలి. ఈ పాలు వేసి వండే కర్రీలో టమాటాని పక్కన పెడితే క్రీమ్ లాగా ఉంటుందండి కూర. పాలు వేసి వండిన కూర చక్కగా చూద్దరిగారు మీరే. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేపుతాను కదా సేమ్ ఇప్పుడు కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవచ్చు. ములక్కాళ్ళు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు, ఎక్కువ ములక్కాళ్ళు తినేవాళ్ళు ఇలా వండుకుంటే మీకు ములక్కాళ్ళ కూర కమ్మగాను ఉంటుంది. ములక్కాళ్ళు ఇష్టపడేవాళ్ళు కడుపు నిండా తినచ్చు. ఎక్కువ ఇప్పుడు సీజన్ కదండి, ఎక్కడ చూసినా ములక్కాళ్ళు చాలా ఉన్నాయి. ములక్కాళ్ళు అయితే చాలా సౌకగా కూడా ఉన్నాయి. 10 రూపాయల ములక్కాళ్ళు అయితే ఇంటి పాతకే తినచ్చు. ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఇందులో పసుపు సాల్ట్ వేసాను. ఎప్పుడైనా కానీ మనం ఉల్లిపాయ వేగినప్పుడు మీకు రెగ్యులర్గా చాలాసార్లు చెప్తాను నేను, ఉప్పు పసుపు వేసుకుంటే అండి తొందరగా మగ్గిపోద్ది. ఉల్లిపాయ అనేది చాలా తొందరగా మగ్గుతుందన్నమాట. లేదంటే కూరలోని ఉల్లిపాయలు కసుమంటూ ఉంటాయి. ఇలా వేపుకోవడం వల్ల ఉప్పు వేసుకొని మనం సాల్ట్ అది వేసేసుకొని వేపుకోవడం వల్ల మనకి తొందరగా వేగిపోతుంది. ఒక టీ గ్లాసు ఆయిల్ వేసానండి. ఎప్పుడైనా టీ గ్లాస్ ఆయిల్, ఒక 4 ఉన్నప్పుడు టీ గ్లాసు మించి ఆయిల్ వాడకూడదు. ఒక 2 నిమిషాలు మనం దీన్ని ఆయిల్లో ఉంచుకొని మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది. మూత పెడదాం, ఆవిరది పైకి వెళ్తుంది కాబట్టి చక్కగా వేగ మగ్గిపోతుంది. సింపుల్గా మీరు ఎప్పుడైనా క్యారేజీలకి కూర ఏమీ లేదనుకున్నప్పుడు ములక్కాళ్ళు ఉన్నాయనుకోండి, ఇంట్లో పాలు ఉంటాయి కదా మనకి, చిక్కని పాలు వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పులకాల్లోకి అదిని 4 ఉన్నారనుకోండి, కూర సరిపోదు అనేసి ఆ పాల్లోని 1 స్పూన్ శనగపిండి కలిపి వేసుకుంటే ఇంకా గ్రేవీ లాగా ఉంటుంది. నేనేంటంటే శనగపిండి అనేది వేయను, ఉత్తి పాలు మాత్రమే వేస్తాను. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి కూర. ఓకేనా? మనం మగ్గనిద్దారు. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూపిస్తాను. 3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారా కరెక్ట్గా మగ్గిపోయి ఉన్నాయి కదా. ఆయిల్ తక్కువ వేస్తాం కదండి, కొంచెం అడుగుంటుంది అది. ఇప్పుడు మనం కారం, గరం మసాలా పొడి మనం ఇంట్లో తయారు చేసుకున్నదన్నమాట. మసాలా పొడి చూడండి, మీకు పులుసుల్లోకి ప్రత్యేకంగా పొడి, నాన్ వెజ్ కర్రీస్లోకి ప్రత్యేకంగా మసాలా పొడి, మామూలుగా వెజిటేబుల్ కర్రీస్లోకి ప్రత్యేకంగా ఒక రకం మసాలా పొడి, 3 కూడా మా ఛానల్లో ఉంటాయి. చూడండి, పెడతాను మీకు ఒకటి ఛానల్లోనే చూడండి. అయితే ఇవి లేదనుకోండి, ఇవి వేసుకోలేదనుకోండి, ఈ పొడి అనేది మనకి ఈ కూరగాయలు వండుకున్నప్పుడు కొంచెం పసురు వాసనలో వస్తాయి. కాస్త కోస్త మసాలా పొడి వేసుకోవాలి, వేసుకోకపోతే బాగోవు. ఇప్పుడు మనం ములక్కాళ్ళు వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవచ్చు. ములక్కాళ్ళు కూడా అండి హెల్త్కి చాలా మంచిది. ములక్కాళ్ళు తినండి, దొరికినప్పుడు తినేయటమే. సవగ్గా ఉంటాయి, ఒక్కో సీజన్లో ఒక్కొక్కటి సవగ్గా ఉంటాయి. ఒక్కో సీజన్లో ములక్కాళ్ళు, ఒక సీజన్లో టమాటాలు, ఒక సీజన్లో వంకాయలు, అలా ఒక సీజన్లో ఇంకా చిలకడ దుంపలు, బంగాళదుంపలు, ఇవన్నీ కూడా సీజన్ వారీగా రేట్లు అనేవి మనకి తగ్గిపోతూ ఉంటాయి. అది తగ్గిన టైంలో మనం తినేయాలి, నచ్చింది తినేయాలి. ఇప్పుడు టమాటాలు పెరిగి ఉన్నాయనుకోండి, మానేయాలి, తప్పే ఉంది. ఇప్పుడు అంత డబ్బులు పెట్టుకొని తినేపోతే నష్టం వచ్చింది.
దాన్ని తగ్గట్టుగా వండుకోవాలి కూరలు. టమాటో లేకోకుండా ఏది అప్పుడు ఇంకో రకం ఏదో కూరగాయలు చౌకగా ఉంటాయి, అవి వేసుకొని వండుకోవాలి. ఒక నెల తినకపోతే ప్రమాదం ఏం కాదు కదా. అలాగని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేసుకోండి. డబ్బులు లేని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. డబ్బు ఉన్నవాళ్ళు ఏది బంగారం కూడా తినచ్చు. డబ్బులు లేనివాళ్ళు మాత్రం మనం అలా అడ్జస్ట్ అవుతూ తినాలి. తింటేనే కొంచెం డబ్బులు అనేది సేవింగ్ చేయగలుగుతాం. ఇంకొక 3 నిమిషాలు ఇలా మగ్గనిద్దారు. మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ములక్కాడ మగ్గిపోయింది. మనం నీళ్ళు పోసేసుకోవచ్చు. దీంట్లో నీళ్ళు పోసుకొని ఉడికిన తర్వాత అప్పుడు పాలు ఎప్పుడు పోయాలో చెప్తాను మీకు, ఓకేనా. నీళ్ళు పోసేసి మళ్ళీ మనం మూత పెట్టుకోవచ్చు. కొంచెం ములక్కాడ ములిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు. ములక్కాడ ఉడకాలి కదా. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే కూర ఉడికిపోయింది. చూసారా, కూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పాలు పోసేసుకోవచ్చు ఈ కూరలో. చూడండి, పాలు అన్నీ ఉంటాయి. ఆవు పాలండి ఇవి, చిక్కన పాలు. ఆవు పాలు చూసారా, చిక్కన పాలు ఇవి పోసేసుకుందాం కూరలు. ఎంత కమ్మగా ఉంటుందంటే అండి కూర చాలా బాగుంటుంది. ఇది శనగపిండి, మీకు కొంతమంది శనగపిండి వేస్తారని చెప్పాను కదా, అది కొంతమంది ఇష్టపడరండి. ఇటు పాలు అనుకోండి, ఇప్పుడు పాలు కూడా దగ్గరికి చక్కగా గ్రేవీ కింద క్రీమ్ లాగా అయిపోతుంది. చూపిస్తాను మీకు. మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ మూత పెట్టి ఆ పాలు ఆ కర్రీ అంతా కలిపి చక్కగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఉప్పు అది చూసేసుకున్నాం ఆల్రెడీ, ఏమి వేయక్కర్లేదు. ఇంతే అండి కర్రీ. మూత పెట్టేద్దాం మళ్ళీ. ట్రై చేయండి ఒక్కసారి. పాలు వేసి, ప్యాకెట్ పాలైనా పర్వాలా, ఏ పాలున్నా పర్వాలా వేసి. పిల్లలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఇంట్లో నలుగురు ఎక్కువ ఉన్నారనుకోండి, చపాతీ కావాలనుకోండి మనకి, కొద్దిగా అందులో ఒక స్పూన్, పెద్ద స్పూన్తో స్పూన్ శనగపిండేసి ఆ పాలల్లో కలిపేసి వేసేసుకోవచ్చు. అప్పుడు చపాతీలోకి ఇంకా గ్రేవీ కింద మనం నలుగురు తింటానికి సరిపోతుంది. లేదు సింపుల్గా వండేసుకోవచ్చు అనుకుంటే ఇంకా శనగపిండి వేసుకోక్కర్లేదు, ఇలా వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దరు ఐలో పెట్టి. ఇప్పుడు 5 నిమిషాల పైన అయింది. ఇప్పుడు మనం మూత తీసుకుంటారు. అయిపోయిందండి కర్రీ. చక్కగా చూసారా ఎంత బాగుందో. పాలు పోసామా, ములక్కాడలు చక్కగా ఉత్తమాన్ని కలిపి విడిపోతాయి. విడిపోకుండా మనం ఇదిగోండి, చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో ఇది, ఓకేనా. ఇప్పుడు మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి, కొత్తిమీర లేకపోయినా అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా, ఫైనల్గా ములక్కాడ పాలేసి కర్రీ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ములక్కాడ ఇష్టపడేవాళ్ళు ఇలా వండుకోండి. కడుపు నిండా తినచ్చు. ఆరోగ్యానికి ములక్కాడ చాలా మంచిది. పైగా మనం వేసింది పాలు వేస్తాం కాబట్టి దీనివల్ల మనకి హెల్త్ ఏం ప్రాబ్లం రాదు. ములక్కాడ కడుపు నిండా తినచ్చు, ఇష్టంగా తినచ్చు. తర్వాత సింపుల్గా వండుకోవచ్చు, ఓకేనండి. ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ములక్కాడ పాలు కర్రీ.